ओम शांति। मीठे बच्चे, तुम रूहानी बाप से नई नई रूहानी बातें सुन रहे हो। तुम जानते हो जैसे हम आत्मा ये अपना रूप बदल कर आए हैं वैसे बाप भी आए हैं। మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక తండ్రి ద్వారా కొత్త కొత్త ఆత్మిక విషయాలను వింటున్నారు. ఎలా అయితే ఆత్మలైన మేము తమ రూపాన్ని మార్చుకొని వచ్చామో అలాగే తండ్రి కూడా వచ్చారని మీరు తెలుసుకున్నారు. ప్రశ్న, छोटे छोटे बच्चे बाप की समझाने पर अच्छी रीति ध्यान दे तो कौन सा टाइटल ले सकते हैं? చిన్న చిన్న పిల్లలు తండ్రి అర్థం చేస్తున్నటువంటి ఏ విషయాల పట్ల అటెన్షన్ ఇవ్వాలి, అప్పుడు వారు ఏ టైటిల్ని తీసుకోగలుగుతారు? ఉత్తర్, स्पिरिचुअल लीडर का, आध्यात्मिक नायकुలు. छोटे बच्चे अगर कोई हिम्मत का काम करके दिखाए, बाप से जो सुनते हैं उस पर ध्यान दें और दूसरों को समझाए तो उन्हें सब बहुत प्यार करेंगे. बाप का नाम भी बाला हो जाएगा. స్పిరిచువల్ లీడర్ అనగా ఆధ్యాత్మిక నాయకులు అనేటువంటి టైటిల్ని తీసుకోగలుగుతారు. చిన్నపిల్లలు ఒకవేళ ఏదైనా ధైర్యం చేసి కర్తవ్యాన్ని చూపించినప్పుడు, సాహసం పెట్టి ఏదైనా అద్భుతం చేసి చూపించినప్పుడు తండ్రి నుండి ఏదైతే వింటారో దానిపైన అటెన్షన్ పెట్టి ఇతరులకు అర్థం చేయించినప్పుడు వారందరికీ చాలా ప్రియం అనిపిస్తారు. అప్పుడే తండ్రి పేరును చాలా ప్రసిద్ధం చేయగలుగుతారు. పాట, చోడ్వీదే ఆకాశ సింహాసన్. ఆకాశ సింహాసనాన్ని వదిలి కిందకు రండి ప్రభు. ओम शांति। बच्चों ने बुलाया, बाप ने रिस्पॉन्ड किया. प्रैक्टिकल में बच्चे क्या कहते हैं कि बाबा आप फिर से रावण राज्य में आ जाओ. పిల్లలు పిలిచారు, తండ్రి రెస్పాండ్ చేశారు. ప్రాక్టికల్లో పిల్లలు ఏం చెప్తూ ఉన్నారు? ఏమంటే, తండ్రి మీరు మళ్ళీ ఈ రావణ రాజ్యంలో రండి అని. अक्षर भी है ना, फिर से माया का परछाया पड़ा है. माया कहा जाता है रावण को. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలపై మాయ యొక్క నీడ పడి ఉంది. మాయ అని రావణునికే చెబుతారు. तो पुकारते हैं रावण राज्य आ गया है, इसलिए अब फिर से आ जाओ. అందుకే పిల్లలు పిలుస్తూ ఉన్నారు, ఇప్పుడు రావణ రాజ్యం వచ్చేసింది, మమ్మల్ని రక్షించడానికి మళ్ళీ రండి ప్రభు అని. रावण के राज्य में यहाँ बहुत दुख है, हम बहुत दुखी పాపాత్మ బన్ పడే హై. రావణ రాజ్యంలో చాలా దుఃఖం ఉంది, మేము చాలా దుఃఖీలుగా అయ్యాము, పాపాత్మలుగా అయి ఉన్నాము. అభి బాప్ ప్రాక్టికల్ మే హై, ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్గా ఉన్నారు ఇక్కడ. बच्चे जानते हैं फिर से वही महाभारत लड़ाई भी खड़ी है. बाप ज्ञान और राजयोग सिखला रहे हैं. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా ఉన్నది అని పిల్లలు గుర్తించారు. తండ్రి జ్ఞానము మరియు రాజయోగాలను నేర్పిస్తూ ఉన్నారు. बुलाते भी है निराकार परमपिता परमात्मा, निराकार से आकर साकारी रूप लो, रूप बदलो. పరమాత్మని పిలుస్తూ ఉన్నారు పిల్లలందరూ. ఓ నిరాకార పరంపిత పరమాత్మ, నిరాకార రూపం నుండి వచ్చి ఆకారి రూపాన్ని ధారణ చేయండి, రూపాన్ని మార్చుకుని రండి అని తండ్రిని పిలుస్తూ ఉన్నారు. బాప్ సమझाते हैं तुम भी वहाँ के रहने वाले हो, బ్రహ్మ మహాతత్వ వ నిరాకారి దునియా మే. పిల్లలు మీరు కూడా అక్కడ ఉండేవారే, బ్రహ్మ మహాతత్వమని నిరాకార ప్రపంచమని అంటారు. తుమ్నే భీ రూప్ బదలా హై, యహ్ కోయి నహీ జాన్తే. అంటే మీరు కూడా బ్రహ్మాండంలో ఉండేవారు, అఖండ బ్రహ్మ మహాతత్వంలో ఉండేవారు, నిరాకారి ప్రపంచంలో మీరు కూడా రూపాన్ని మార్చుకొని ఇక్కడ ఈ భూమిపైకి వచ్చారని. అయితే ఈ విషయం ఎవరికి తెలియదని తండ్రి తెలియచేస్తున్నారు. जो आत्मा निराकार है वही आकर साकार शरीर धारण करती है. वह है निराकारी वर्ल्ड, यह है साकारी दुनिया, और वह है सटल वर्ल्ड, आकारी दुनिया, वह अलग है.
ఆత్మ నిరాకారి. మరి ఆత్మ ఇక్కడ వచ్చి సాకార శరీరాన్ని ధారణ చేస్తుంది. మరి ఆత్మలు ఉన్నటువంటి లోకాన్ని నిరాకారి ప్రపంచమని అంటారు. అయితే ఇక్కడ ఉన్నది సాకారీ ప్రపంచం, మధ్యలో సూక్ష్మవతనం ఉంటుంది. దానిని ఆకారి ప్రపంచం అని కూడా అంటారు. అది వేరుగా ఉంటుంది. సో నిరాకారి, ఆకారి, సాకారి లోకాలన్నమాట. తుమ్హారీ బుద్ధి మే హే హమ్ శాంతిధామ్ వా నిర్వాణధామ్ సే ఆతే హై. మేము శాంతిధామము నిర్వాణధామం నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చామని మీ బుద్ధిలో ఉంది. बाप को जब पहले पहले नई रचना रचनी होती है तो सूक्ष्म वतन को ही रचेंगे. सूक्ष्म वतन में अभी तुम जा सकते हो, फिर कभी जाने का नहीं होता. पहले पहले तुम वया सूक्ष्म वतन से नहीं आते हो, सीधे आते हो. अभी तुम सूक्ष्म वतन में आ जा सकते हो. पैदल आदि जाने की बात नहीं है. यह साक्षात्कार होता है तुम बच्चों को. బాబా సూక్ష్మవతనం గురించి తెలియచేస్తున్నారు. తండ్రి మొట్టమొదట కొత్త ప్రపంచాన్ని రచించాలి అన్నప్పుడు ఖచ్చితంగా సూక్ష్మవతనాన్ని కూడా రచిస్తారు. సూక్ష్మవతనానికి ఇప్పుడు మీరు వెళ్ళగలరు. ఈ సమయంలో తప్ప ఇంకెప్పుడూ వెళ్ళలేరు. మొట్టమొదట మీరు వయా సూక్ష్మవతనం నుండి అయితే రాలేదు, సీదా పరంధామం నుండి ఈ భూమిపైకి వచ్చారు. ఇప్పుడు మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళగలరు. అయితే నడుచుకుంటూ వెళ్ళే విషయం మాట కాదు, సాక్షాత్కారాలు కూడా పిల్లలకే కలుగుతూ ఉంటాయి. అనుభవంతో మనసు బుద్ధి ద్వారా మనం అక్కడ వెళ్ళగలమన్నమాట. మూలవతన్ కా భీ సాక్షాత్కార్ హో సక్తా హై పరంతు జా నహీ సక్తే. మూలవతనానికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది, కానీ అక్కడ వెళ్ళలేరన్నమాట. वैकुंठ का भी साक्षात्कार हो सकता है, जा नहीं सकते हैं जब तक संपूर्ण पवित्र नहीं बने हैं. వైకుంఠ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది కొందరికి. అయితే అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే ఎప్పటి వరకైతే ఆత్మ సంపూర్ణంగా పవిత్రంగా అవ్వదో అంతవరకు స్వర్గానికి వెళ్ళలేదు. तुम ऐसे नहीं कर सकते कि हम सूक्ष्म वतन में जा सकते हैं, तुम साक्षात्कार कर सकते हो. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళగలము అని సీదా చెప్పలేరన్నమాట పిల్లలు. ఎందుకంటే మీరు సాక్షాత్కారం చేయగలరంతే. శివ్ బాబా ఔర్ దాదా ఔర్ తుమ్ బచ్చే హో. శివ్ బాబా మరియు బ్రహ్మా బాబా మరియు పిల్లలైన మనము. తుమ్ బచ్చే కైసే నయీ నయీ రూహానీ బాతే సున్తే హో, యహ్ బాతే దునియా మే కోయి నహీ జాన్తే. పిల్లలు మీరు కొత్త కొత్త పాయింట్స్ అన్నీ బాగా వింటూ ఉన్నారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. అయితే ప్రపంచంలోని వారికి ఈ విషయాలు ఏమీ తెలియదు. బల్ కైతే హై ఇన్కార్పోరియల్ వరల్డ్ పరంతు యహ్ పతా నహీ హై కి వహ్ కైసే హోతీ హై. వారు నిర్వికారి ప్రపంచము అని చెబుతారు, నిరాకారి ప్రపంచం అంటారు. అయితే అది ఎలా ఉంటుంది అని వారికి తెలియదు. పహలే తో ఆత్మా కో హీ నహీ జాన్తే తో నిరాకారి దునియా కో ఫిర్ క్యా జానేంగే. మొదట ఆత్మ గురించినే తెలీదు అన్నప్పుడు ఇక నిరాకారి ప్రపంచం గురించి ఏం తెలుసుకుంటారు. బాప్ పహలే పహలే ఆకర్ ఆత్మ కా రియలైజేషన్ कराते हैं. तुम आत्मा हो फिर रूप बदला है, अर्थात निराकार से साकार में आए हो. తండ్రి మొట్టమొదట వచ్చి ఆత్మకు రియలైజేషన్ అనుభూతి కలిగిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు ఆత్మలు, శరీరం కాదు. మీరు ఆత్మల ప్రపంచమైన నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. అక్కడ నుండి మీరు రూపాన్ని మార్చుకొని ఇక్కడ వచ్చారు సాకారంలో పాత్రను అభినయించడానికని తండ్రి మనకు రియలైజేషన్ కలిగిస్తూ ఉన్నారు. అభి తుమ్ సమజ్తే హో హమారీ ఆత్మ 84 జన్మ కైసే భోగ్తీ హై. वह सारा पार्ट आत्मा में रिकॉर्ड मुआफिक भरा हुआ है. ఇప్పుడు ఆత్మలో 84 జన్మాలు ఎలా తీసుకుని ఆత్మ అభినయిస్తుంది అనేది తండ్రి తెలియచేస్తున్నారు. మొత్తం పాత్ర అంతా ఆత్మలోనే రికార్డ్ అయి ఉంది. పహలే యహ్ బాతే సునాతే థే. బాప్ कहते हैं अभी तुमको गुह्य रमणीक बातें सुनाता हूँ. అంటే ఆత్మలో 84 జన్మల ఎట్లా పాత్ర నిండి ఉంది అనేది మొట్టమొదట తండ్రి వచ్చి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇలా బాబా మనకు అనేకమైన రమణీయకమైన రహస్యాలతో కూడిన విషయాలన్నీ వినిపిస్తూ ఉన్నారు.
जो तुम आगे नहीं जानते थे वह अभी जानते हो. ముందు మీకు ఈ విషయాలు ఏమీ తెలియదు, అయితే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. नई नई पॉइंट्स बुद्धि में आती जाती है, इसलिए दूसरों को भी झट समझा सकते हो. కొత్త కొత్త పాయింట్స్ అన్నీ మీ బుద్ధిలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇతరులకు కూడా వెంటనే అర్థం చేయించగలరు. दिन प्रतिदिन यह ब्राह्मणों का झाड़ बढ़ता जाता है. రోజు రోజుకు బ్రాహ్మణులు వృక్షం అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే బ్రాహ్మణ పరివారం అనేది పెరుగుతూ ఉంటుంది. यही फिर दैवी झाड़ बनना है. ब्राह्मण ही वृद्धि को पाएंगे. देखने में कैसे छोटे आते हैं. మరి ఈ బ్రాహ్మణ వృక్షమే మరలా దేవతల వృక్షంగా అవుతుంది. బ్రాహ్మణులే వృద్ధిని చెందుతూ ఉంటారు. చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. జైసే వరల్డ్కే నక్షమే, అంటే బ్రాహ్మణి పరివారం ఎంత చిన్నది చూడండి. జైసే వరల్డ్కే నక్షమే इंडिया देखते हैं तो कितनी छोटी दिखाई पड़ती है. वास्तव में इंडिया है कितनी बड़ी. वैसे ही ज्ञान के लिए कहा जाता है मन्मनाभव, अर्थात अल्फ को याद करो. ఇప్పుడు ప్రపంచ పటంలో ఇండియా మ్యాప్ ఇండియాని చూసినట్లయితే ఇండియా అనేది అంటే భారతదేశం చాలా చిన్నగా కనబడుతుందన్నమాట. ప్రపంచ పటంలో భారతదేశం చాలా చిన్నగా కనబడుతుంది, కానీ వాస్తవానికి భారతదేశం ఎంత విస్తారంగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. అలాగే జ్ఞానాన్ని కూడా బాబా పోలుస్తూ ఉన్నారన్నమాట. మన్మనాభవ అనేది చాలా చిన్న పదమే, అయితేను దాని యొక్క విస్తారం అంటే ఆ స్థితిని పొందేది ఎంత పెద్దది. మరి ఇక్కడ మన్మనాభవ మరియు తండ్రిని స్మృతి చేయడం. बीज कितना छोटा होता है, जाट कितना बड़ा निकलता है. అయితే బీజం ఎంత చిన్నగా ఉంటుంది, వృక్షం ఎంత విస్తారంగా అల్లుకుంటుంది. तो यह ब्राह्मण कुल भी छोटा है, वृद्धि को पाता जाता है. అలాగే బ్రాహ్మణ కులం కూడా మొదట చిన్నగా ఉంటుంది, తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటుంది. तुम्हारी बुद्धि में है कि हम इस समय ब्राह्मण है, फिर देवता बनेंगे. ఈ సమయంలో మేము బ్రాహ్మణులుగా ఉన్నాం, తర్వాత మేమే దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉన్నది. 84 जन्मों की सीढ़ी तो बहुत अच्छी है. बच्चे समझा सकते हैं. जो 84 जन्म लेते हैं वही आकर समझते हैं. फिर कोई 84 कोई 80 भी लेते होंगे. 84 జన్మల చిత్రం, మెట్ల చిత్రం చాలా బాగుంది అంటున్నారు బాబా. పిల్లలు ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. కొందరు 84 జన్మలు తీసుకుంటారు, కొందరు 80 జన్మలు కూడా తీసుకుంటారు. यह तो समझते हैं हम इस दैवी कुल के हैं, हम सूर्यवंशी घराने के बनेंगे. మరి వీరే మేము దైవీ కులానికి చెందిన వారిమి, మేము సూర్యవంశం వారికి చెందిన వారిగా అయ్యామని భావిస్తారు. అగర్ నా పాస్ హోంగే తో ఫిర్ దేరీ సే ఆయేంగే, సభీ ఇక్కటే తో నహీ ఆయేంగే. ఒకవేళ పాస్ కాలేదు అంటే చాలా ఆలస్యంగా వస్తారు రాజ్యంలోకి, అందరూ ఒకేసారి రాలేరు. బల్ బహుత్ జ్ఞాన్ లేతే రహతే హై పరంతు ఇక్కటే తో నహీ ఆయేంగే నా. భలే చాలా జ్ఞానం తీసుకొని ఉంటారు, అయితేను ధారణ సరిగా లేకుండా 4 సబ్జెక్టులను పాస్ కాలేదు అంటే బాబా అంటున్నారు చివరిలో వస్తారన్నమాట. అందరూ అయితే ఒకేసారి రాలేరు కదా. జాయింగే ఇక్కట్టే ఆయంగే తోడే తోడే, ఏతో సమజ్కి బాత్ హైనా. వెళ్ళేదేమో అందరూ కలిసి వెళతాం పరంధామానికి, అయితే పాత్రను అభినయించడానికి వస్తాం కదా, అప్పుడు సమయము వేరువేరుగా ఉంటుంది, అంటే వేరువేరుగా వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తారన్నమాట. అందరూ ఒకేసారి రాలేరు. సబ్ కైసే ఇక్కట్టే 84 జన్మ లేంగి, సబ్ కైసే ఇక్కట్టే 84 జన్మ లేంగి. అందరూ ఒకేసారి ఎలా 84 జన్మలు తీసుకుంటారు అంటే ఇప్పుడు సత్యుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు, ద్వాపరంలో 21 జన్మలు, కలియుగంలో 42 జన్మలు తీసుకుంటారు.
ఇప్పుడు సంగమయుగం ఒక జన్మ. ఇలా చూసినట్లయితే అందరూ ఒకేసారి రాలేరు కదా, 84 జన్మలు అందరూ తీసుకోలేరు కదా అని బాబా తెలియచేస్తున్నారు. బాప్ को बुलाते ही हैं, बाबा फिर से आकर गीता का ज्ञान सुनाओ। तो सिद्ध होता है जब महाभारत लड़ाई होती है उस समय ही आकर गीता का ज्ञान सुनाते हैं। उनको ही राजयोग कहा जाता है। अभी तुम राजयोग सीख रहे हो। తండ్రినే పిలుస్తూ ఉన్నారు పిల్లలు, తండ్రి మళ్ళీ మీరు వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని. సో ఇప్పుడు మహాభారత యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో ఈ సమయంలోనే తండ్రి వచ్చి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారని రుజువు చేయబడుతుంది. మరి ఈ జ్ఞానాన్ని రాజయోగం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. कल्प कल्प 5000 वर्ष बाद बाबा हमको आकर ज्ञान देते हैं। సత్యనారాయణ की कथा सुनते हैं ना। కల్పకల్పము 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉన్నారు కదా. యహ్ కహా సే ఆయే ఫిర్ కహా గయే జాన్తే నహీ హై. మరి సత్యనారాయణుడు అనగా లక్ష్మీనారాయణులు ఎక్కడ నుండి వచ్చారు, మళ్ళీ ఎక్కడ వెళ్ళారు, ఈ విషయం మనుషులకు ఎవరికీ తెలియదు. బాప్ समझाते हैं बच्चे, यह रावण की परछाया जो पड़ी है अब ड्रामा अनुसार रावण राज्य खत्म होना है. బాబా తెలియజేస్తున్నారు పిల్లలు, ఈ రావణ యొక్క నీడ ఏదైతే పడి ఉందో ఇప్పుడు డ్రామా అనుసారంగా ఈ రావణ రాజ్యం సమాప్తం కాబోతోంది. సత్యుగ్ మే హే రామరాజ్య और इस समय है రావణ రాజ్య. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది, ఈ సమయంలో ఇప్పుడు రావణ రాజ్యం ఉన్నది. అభి తుమ్ సమజ్తే హో హమారే మే జో జ్ఞాన్ ఆయా హై వహ్ ఇస్ దునియా మే కిస్కో హై నహీ. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానము అంటే మన బుద్ధిలో ఏ జ్ఞానం అయితే నిండి ఉందో అది ప్రపంచంలో ఎవరికీ లేదు. హమారీ యహ్ నయీ పడాయి హై, నయీ దునియాకే లియే హై. మన ఈ చదువు కొత్త చదువు అన్నమాట. అంటే ఇది కొత్త ప్రపంచం కోసం ఉన్నటువంటి కొత్త చదువు. గీతా మే కృష్ణ కా నామ్ లిఖా హై वो तो पुरानी बात हुई ना, तुम अभी नई बातें सुन रहे हो. గీతలో శ్రీకృష్ణుని పేరు వేశారు. ఇది చాలా పాత విషయం అంటూ ఉన్నారు తండ్రి. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటూ ఉన్నారు. అంటే భక్తి మార్గానికి చెందిన విషయం. భగవద్గీతను బోధించినది శ్రీకృష్ణుడు అని వారు తెలియచేశారు కదా. సో ఇది చాలా పాత విషయం అంటారు బాబా. ఇప్పుడు మనము భగవద్గీతను బోధించినది నిరాకార పరంపిత శివ పరమాత్మ అని తెలుసుకున్నాం. జ్ఞానం యొక్క రహస్యాలన్నీ కొత్తగా తండ్రి నుండి వింటూ ఉన్నాం. ఇప్పుడు కహేంగే యహ్ తో కభీ నహీ సునా शिव भगवान वाच, हम तो कृष्ण भगवान वाच सुनते आए थे. तुम नई दुनिया के लिए एवरीथिंग न्यू सुनते हो. మరి పిల్లలు అంటారు, అరే మనుషులు చెబుతారు, అరే మేమెప్పుడు వినలేదే శివభగవాను వాచుడు అని. అంటే శివభగవంతుడు భగవద్గీతను బోధించారా, మేమెప్పుడు వినలేదే, శ్రీకృష్ణుడే భగవంతుడు అని మేము భావిస్తూ వచ్చామే అని మనుషులు అంటారు. तुम नई दुनिया के लिए एवरीथिंग न्यू सुनते हो. మీరు కొత్త ప్రపంచం కోసం ప్రతి విషయము కొత్తగానే వింటూ ఉన్నారు. ये सब जानते हैं कि भारत प्राचीन है, परंतु कब था, इन लक्ष्मी नारायण का राज्य कैसे चला, इन्होंने कैसे राज्य पाया, फिर कहाँ चला गया, यह किसकी भी बुद्धि में नहीं आता. क्या हुआ जो इन्हों का राज्य खत्म हो गया. భారతము ప్రాచీన దేశమైనదని మీరందరికీ తెలుసు. అయితే ఎప్పటి నుండి ఉంది ఈ భారతదేశము? శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే ఏ సమయంలో గడిచింది, ఎంతవరకు నడిచింది, ఎలా నడిచింది దేవతల రాజ్యము, ఈ విషయాలన్నీ కూడా ఎవరి బుద్ధిలోనూ రావు. మరి లక్ష్మీనారాయణుల రాజ్యం ఎలా సమాప్తమైందనేది కూడా ఎవరికీ తెలియదు. किसने जीत पाए कुछ भी समझते नहीं. वो लोग तो सत्युग को लाखों वर्ष दे देते हैं. यह हो नहीं सकता है कि लक्ष्मी नारायण ने लाखों वर्ष राज्य किया होगा.
అంటే లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని ఎవరు జయించారు, అంటే వీరి రాజ్యాన్ని ఎవరు జయించారు అనేది ఎవరికి తెలియదన్నమాట. మళ్ళీ చెబుతారు సత్యుగము లక్షల సంవత్సరాలు ఉంది అనేసి. यह हो नहीं सकता कि లక్ష్మీనారాయణ ने लाखों वर्ष राज्य किया होगा. లక్ష్మీనారాయణులు లక్షల సంవత్సరాలైతే రాజ్యం చేసి ఉండరు కదా, అలా అనిపించదు. ఫిర్ తో సూర్యవంశీ రాజాయే టేర్ హో, ఒకవేళ అలా లక్షల సంవత్సరాలు రాజ్యం చేసింటే సూర్యవంశీ రాజులు లెక్కలేనంతమంది ఉండాలి కదా. అయితే చరిత్రలో ఎవరి పేరు కూడా ప్రసిద్ధంగా లేదు, అంటే అంతమంది రాజాల పేర్లైతే లేవు కదా. కిస్కా భీ తో నామ్ హై నహీ, అంతమంది రాజుల పేర్లైతే లేవు కదా అంటున్నారు బాబా. 1250 वर्ष का किसको पता नहीं है, फिर लक्ष्मी नारायण का राज्य कहाँ तक चला यह भी किसको पता नहीं, तो फिर लाखों वर्ष का पता किसको कैसे पड़ सकता, किसकी भी बुद्धि काम नहीं करती. బాబా అంటున్నారు 1250 సంవత్సరాల విషయమే ఎవరికి తెలియనప్పుడు ఇక లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత సమయం నడిచింది అనేది ఎవరికి ఎలా తెలుస్తుంది. అందుకే వారు లక్షల సంవత్సరాలని అంటారు. అయితే వాళ్ళకి సత్యుగము 1250 సంవత్సరాల విషయమే తెలియనప్పుడు ఇక లక్షల సంవత్సరాలు ఎలా తెలుస్తుంది. వాళ్ళు అలా అనుకుంటారంతే, అయితే అన్ని సంవత్సరాలు లేదు. అందుకే బాబా అంటున్నారు మనుషుల బుద్ధి పని చేయకుండా అయిపోయింది, ఏది చెబుతారో ముందు అదే నిజము అని అనుకుంటారు. అభి తుమ్ ఛోటే ఛోటే ఝట్ సమజా సక్తే హో యహ్ హై బహుత్ సహజ్. అయితే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ జ్ఞానం ఏదైతే తెలుసుకున్నారో బాబా నుండి దానిని ఇతరులకు చెప్పగలరన్నమాట. ఈ జ్ఞానం అయితే చాలా సహజం. భారత్ కి కహానీ హై సారీ స్టోరీ హై. ఇది 84 జన్మల మెట్ల చిత్రం, అలాగే సృష్టి చక్రము, ఇది భారతదేశానికి చెందినటువంటి కథ అన్నమాట. सतयुग त्रेता में भी भारतवासी राजा ही थे, अलग अलग चित्र भी है. సత్యుగం త్రేతాయుగంలో కూడా భారతవాసి రాజులే ఉండేవారు, వేరు వేరు చిత్రాలు కూడా ఉండేవి. యహా తో హజారోं वर्ष कह देते हैं, బాప్ कहते हैं यह ही 5000 वर्ष की कहानी. ఇక్కడైతే కొన్ని వేల సంవత్సరాలు చెప్పేశారు. అయితే బాబా అంటారు సృష్టి చక్రం ఉన్నదే 5000 సంవత్సరాల కథ అన్నమాట ఇది. आज से 5000 वर्ष पहले लक्ष्मी नारायण का राज्य था, डिनाइस्टी थी, फिर पुनर्जन्म लेना पड़े. ఇప్పటికి కరెక్ట్గా 5000 సంవత్సరాల ముందు కూడా లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది, దేవతల రాజ్యం ఉండేది. అందులో అందరూ పునర్జన్మలు కూడా తీసుకుంటూ ఉంటారు. छोटी छोटी बच्चियाँ इतना थोड़ा भी बैठ समझाए तो समझेंगे यह तो बहुत अच्छी नॉलेज पड़ी हुई है. చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా సృష్టి చక్రం, మెట్ల చిత్రం, ఈ విషయాలన్నీ చాలా కూర్చొని చక్కగా అర్థం చేయించారంటే వీరికి చాలా జ్ఞానం ఉంది అని తెలిసిపోతుంది. यह स्पिरिचुअल नॉलेज सिवाय स्पिरिचुअल फादर और कोई के पास है नहीं. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కేవలం ఆధ్యాత్మిక తండ్రితో తప్ప ఇంకెవ్వరి వద్ద లేదు. तुम कहेंगे हमको भी स्पिरिचुअल फादर ने आकर बताया है. పిల్లలు కూడా చెప్తారనమాట ఆధ్యాత్మిక తండ్రిని వచ్చి ఈ విషయాలన్నీ మాకు తెలియచేశారు అని. ఆత్మ శరీర్ ద్వారా సున్ती है, ఆత్మ ही कहेगी कि हम फलाना बनते हैं. ఆత్మ శరీరం ద్వారా వింటుంది, ఆత్మనే చెబుతుంది మేము ఫలానా అవుతామని. అంటే లక్ష్యం ఇంజనీర్, డాక్టర్, టీచర్, లాయర్ ఇలా నేను అవుతానని ఆత్మనే చెబుతుంది. సెల్ఫ్కో మనుష్య రియలైజ్ నహీ కర్తే హై, అంటే నేను ఆత్మ అని స్వయాన్ని మనుష్యులు అనుభవం చేయడం లేదు, ఎందుకంటే తెలియదు వారికి. హమ్కో బాప్నే రియలైజ్ కరాయా హై, అయితే పిల్లలైన మనకిప్పుడు తండ్రి అనుభవం చేయిస్తున్నారు. हम आत्मा 84 जन्म पूरे लेते हैं, ऐसी ऐसी बातें बैठ समझाए तो कहेंगे इनको तो बहुत अच्छी नॉलेज है. ఆత్మలైన మనము 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాము.
ఇలాంటి విషయాలన్నీ కూర్చొని మనుషులకు తెలియజేస్తున్నప్పుడు వారు చాలా మంచిగా నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉందని అర్థం చేసుకుంటారు. గాడ్ నాలెడ్జ్ఫుల్ అయినా అంటే ఈశ్వరుడు స్వయం నాలెడ్జ్ఫుల్ అయినారు కదా, అందుకే మనకు కూడా నాలెడ్జ్ తెలుపుతూ ఉన్నారు. गाते भी है गॉड इज़ नॉलेजफुल ब्लिसफुल लिबरेटर गाइड, परंतु कहाँ ले जाने वाला है यह कोई नहीं जानते हैं. భగవంతుడిని నాలెడ్జ్ఫుల్ అని, బ్లిస్ఫుల్ ఆనంద సాగరుడు అని, లిబరేటర్ ముక్తిదాత, గైడ్ మార్గదర్శకుడు అని మహిమ చేస్తారు ఈశ్వరుడిని. అయితే వారు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుని వెళ్తారు అనేది మనుషులకు తెలియదు. యహ్ బచ్చే సమझा सकते हैं, మరి పిల్లలు ఇప్పుడు అర్థం చేయించగలుగుతారు. స్పిరిచువల్ ఫాదర్ నాలెడ్జ్ఫుల్ है, इसको బ్లిస్ఫుల్ कहा जाता है. ఆధ్యాత్మిక తండ్రి నాలెడ్జ్ఫుల్ అయ్యారు, మరి వారిని ఆనంద సాగరులు అని కూడా అంటారు. लिबरेट तब आकर करते हैं जब मनुष्य बहुत दुखी होते हैं. మరి మనుషుల్ని ఎప్పుడు వచ్చి భగవంతుడు విడిపిస్తారు అంటే మనుషులు ఎప్పుడైతే చాలా దుఃఖంలో ఉంటారో అప్పుడే వచ్చి విడిపిస్తారు. అందుకే విముక్తిదాత, ముక్తిదాత అని కూడా ఈశ్వరునికి చెబుతారు. ఏక్ రావణ్ కా రాజ్య హోతా హై, హెవెన్లీ గాడ్ ఫాదర్ కహా జాతా హై. మరి ఇక్కడ రావణ రాజ్యం ఉంటుంది, రావణ రాజ్యంలోనే చాలా దుఃఖం ఉంటుంది. అయితే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటాం. హెల్కో రావణ రాజ్య కహా జాతా హై. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గ రచయిత, స్వర్గ రచయిత హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటాం. అయితే ఇక్కడ స్వర్గాన్ని ఈశ్వరుడు రచిస్తారు. హెల్ అంటే నరకం, నరకాన్ని రావణుడు రచిస్తారన్నమాట. यह नॉलेज किसको बैठ सुनाओ झट कहेंगे यह सबको चलकर सुनाओ, परंतु धारणा बहुत अच्छी चाहिए. మరి స్వర్గము నరకములో ఈ జ్ఞానాన్ని కూర్చొని అందరికీ తెలియచేయాలి. ఎప్పుడైతే వింటారో వెళ్ళి అందరికీ వినిపించాలి అంటారు బాబా. ఎందుకంటే వినిపించేక ముందు కూడా ధారణ చాలా బాగా ఉండాలి. प्रदर्शनी के चित्रों की मैगजीन भी है और भी समझेंगे तो इस पर बहुत सर्विस कर सकते हैं. ప్రదర్శనీలో చిత్రాలు మ్యాగజైన్లో కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్రదర్శనీలో చిత్రాలు ఉన్నాయి, బుక్స్, చిన్న చిన్న బుక్స్ మ్యాగజైన్లు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలియచేస్తూ కూడా చాలా సర్వీస్ చేయవచ్చు. यह बच्ची भी जयंती बहन लंदन में वहाँ अपनी टीचर को समझा सकती है. జయంతి అక్కయ్య లండన్లో వారి టీచర్కు కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేయించారు. वहाँ लंदन में यह सर्विस कर सकते हैं, दुनिया में ठगी बहुत है ना. అక్కడ లండన్లో కూడా చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు అక్కయ్య. అయితే ప్రపంచంలో చాలా మోసం ఉంది కదా అంటారు బాబా. రావణ నే ఏక్దమ్ సబ్కో ఠగ్ బనా దియా హై. రావణుడు అందరినీ ఈ సమయంలో మోసగాళ్ళగా చేసేశాడు. బచ్చే సారే వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీ సమझा सकते हैं. పిల్లలు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర జాగ్రఫీలను అర్థం చేయించగలరు. लक्ष्मी नारायण का राज्य कितना समय चला, फिर फलाने संवत से इस्लामी बौद्धिक क्रिश्चियन आते हैं. वृद्धि होते होते वैरायटी धर्मों का जाट कितना बड़ा हो जाता है. आधा कल्प बाद और धर्म आते हैं. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత సమయం వరకు నడిచింది, తర్వాత ఇతర ధర్మాల వారు ఇస్లాంలు, బౌద్ధీలు, క్రిస్టియన్లు ఏ సమయంలో వచ్చారు, మళ్ళీ ఎలా వృద్ధి చెందుతూ ఇప్పుడు ఎంత వెరైటీ ధర్మాల వృక్షం అనేది ఎంత పెద్దదైపోయింది, అంటే ఎంత విస్తారమైపోయింది. ఈ విషయాలన్నీ పిల్లలు మీరు చాలా బాగా అర్థం చేయించగలరు. అర్ధకల్పం తర్వాత ఇక ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు ఈ భూమిపైన పాత్రను అభినయించడానికి. ऐसे ऐसे बातें यह बैठ सुनाए तो सुनने वाले इनको कहेंगे यह तो स्पिरिचुअल लीडर है, इनमें स्पिरिचुअल నాలెడ్జ్ है. ఈ విషయాలన్నీ మీరు కూర్చొని ఇతరులకు వినిపిస్తూ ఉంటే
వినేవారు ఇలా చెబుతారు, వీరు ఆధ్యాత్మిక నాయకులైనారు, వీరిలో ఎంత ఆధ్యాత్మికత జ్ఞానం ఉంది అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. या फिर कहेंगे यह नॉलेज तो इंडिया में मिल रही है स्पिरिचुअल गॉड फादर दे रहे हैं वह है बीज रूप यह उल्टा झाड़ है. మరి అక్కయ్య చెబుతారనమాట, జయంతి అక్కయ్య, ఈ జ్ఞానము ఇండియా నుండి మాకు లభించింది, భారతదేశం నుండి లభించింది. మరి జ్ఞానం ఇస్తున్నటువంటి వారు స్వయం ఆధ్యాత్మిక తండ్రి ఈశ్వరుడు ఇస్తూ ఉన్నారు, వారే బీజరూపుడు అయ్యారు. యహ్ ఉల్టా ఝాడ్ హై బీజ్ హై నాలెడ్జ్ఫుల్ అంటే ఈ మానవ సృష్టి రూపీ వృక్షం ఉల్టా రూపంలో ఉంది. అంటే బీజరూపుడు శివబాబా పైన ఉన్నారు, ఆత్మలంతా ఇక్కడ కింద ఉన్నారనమాట. అందుకే ఉల్టా వృక్షం అని తెలియజేస్తున్నారు. అయితే బీజమైన శివబాబాలోనే మొత్తం జ్ఞానం అంతా ఉంది, అందుకే నాలెడ్జ్ఫుల్ అంటారు. బీజ్ కో జాడ్కి నిషానీ హోగినా, మరి బీజమైనటువంటి తండ్రికి పూర్తి వృక్షం యొక్క నాలెడ్జ్ అంతా ఉంటుంది కదా. యహ్ వెరైటీ రిలీజన్ కా झाड़ है భారత్ కా డీటీ రిలీజన్ ఇన్కో కహా జాతా హై. అంటే ఇది వెరైటీ, అన్ని ధర్మాల వెరైటీ వృక్షం అన్నమాట. ఇది భారతంలోనే ఇది డీటీ రిలీజన్ అంటే భారతంలోనే దేవతల యొక్క ధర్మం ఉంటుందన్నమాట. పహలే లక్ష్మీనారాయణ కా రాజ్య ఫిర్ హోతా హై రామ్ సీతా కా రాజ్య. మొదట లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది, తర్వాత రామ సీతల రాజ్యం ఉండేది. ఆधा कल्प यह चलता है फिर बाद में आते हैं इस्लामी झाड़ वृद्धि को पाता रहता है. అర్ధకల్పం శ్రీ లక్ష్మీనారాయణుల మరియు రామ సీతల రాజ్యం నడుస్తుంది, తర్వాత ఇతర ధర్మాల వాళ్ళు వస్తారు. అప్పుడు ఇంకా ఈ వృక్షం అనేది, మానవ సృష్టి రూపీ వృక్షం అనేది పెరుగుతూ ఉంటుంది. ऐसे जाकर यह बच्ची भाषण करे और समझाए कि यह वृक्ष कैसे इमर्ज होता है. ఇలా వెళ్ళి జయంతి అక్కయ్య భాషణ చేసినప్పుడు వారు అర్థం చేసుకుంటారనమాట. ఓ మనుషులు ఇంత విస్తారం అంటే ఇంతగా జనాభా ఎలా పెరిగిపోతుంది అని వాళ్ళకి ఇమర్జ్ అయిపోతుంది. అంటే మానవ సృష్టి వృక్షం అనేది ఎలా పెరుగుతూ ఉంది అనేది ఇతర ధర్మాల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఏ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై హమ్ సమజా సక్తే హై. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని మేము మీకు అర్థం చేయించగలము. విలాయత్ మే తో ఔర్ కోయి హై నహీ. यह बच्ची जाकर समझाए విలాయత్ మే తో ఔర్ కోయి హై నహీ. అంటే విదేశాలలో ఇలా అర్థం చేయించేవారు ఇంకెవరూ లేరన్నమాట. ఎందుకంటే అక్కడ ఈ నాలెడ్జ్ ఎవరికీ తెలియదు. యహ్ బచ్చి జాకర్ సమझाए कि अभी आयरन एज का अंत है, गोल्डन एज आने वाला है तो వే లోగ్ బహుత్ ఖుష్ హోంగే. ఇప్పుడు జయంతి అక్కయ్య వెళ్ళి అందరికీ అర్థం చేయిస్తారనమాట. ఇప్పుడు ఈ ఇనుప యుగము ఎలా అంతమవుతుంది అనేసి, బంగారు యుగము ఎలా వస్తుంది అని వింటే మనుషులు చాలా ఖుషి అయిపోతారు. బాబా యుక్తి బతలాతే రహతే హై ఇస్ పర్ ధ్యాన్ దేనా చాహియే. బాబా చాలా యుక్తులు తెలియచేస్తూ ఉన్నారు సర్వీస్ గురించి, దీనిపైన చాలా అటెన్షన్ ఉండాలి. చోటే బచ్చోంకో మాన్ బహుత్ మిలే. చిన్న పిల్లలకు అందరూ చాలా ప్రేమిస్తారనమాట. అంటే పిల్లలు ఇంత బాగా అర్థం చేయిస్తే అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. చోటా కోయి హిమ్మత్ కా కామ్ కర్తే హై తో ఉన్కో బహుత్ ప్యార్ కర్తే హై. చిన్న పిల్లలు సాహసం పెట్టి ఏదైనా అద్భుతమైన కార్యం చేసి చూపిస్తే అందరూ వారిని చాలా ఇష్టపడతారు. బాప్కో యహ్ హోతా హై కి ఐసే ఐసే బచ్చే ఇస్మే అటెన్షన్ దే తో స్పిరిచువల్ లీడర్ బన్ జాయే. మరి తండ్రి చెప్తూ ఉన్నారనమాట, ఇలా పిల్లలు ఇలాంటి విషయాల పట్ల చాలా అటెన్షన్ పెట్టి అద్భుతాన్ని చూపించినప్పుడు ఆధ్యాత్మిక నాయకులుగా అయిపోతారు. స్పిరిచువల్ గాడ్ ఫాదర్ హీ బయట నాలెడ్జ్ దేతే హై. ఆధ్యాత్మిక తండ్రినే కూర్చొని ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. कृष्णा को गॉड फादर कहना भूल है, गाड तो है निराकार,
हम सब आत्मा ये ब्रदर्स है वह बाप है. శ్రీకృష్ణుని గాడ్ ఫాదర్ భగవంతుడు అనడం చాలా పెద్ద తప్పు. భగవంతుడనగా నిరాకారుడు శివపరమాత్ముడు తండ్రి. మనమంతా కూడా పరస్పరంలో ఆత్మలము, సోదరత్వం అంటే బ్రదర్హుడ్ అయినామన్నమాట. మనమంతా పరస్పరంలో సోదరులము. తండ్రి ఒక్కరే ఈశ్వరుడు. सब आयरन एज में जब दुखी होते हैं तब बाप आते हैं. ఈ కలియుగంలో అందరూ ఎప్పుడైతే దుఃఖీలుగా అయిపోతారో అప్పుడే తండ్రి వస్తారు. जब फिर आयरन एज होता है तो बाप को गोल्डन एज स्थापन करने आना होता है. ఎప్పుడైతే ఇది ఇనుప యుగముగా అయిపోతుందో అప్పుడే తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని, బంగారు ప్రపంచాన్ని స్థాపన చేయడానికి ఖచ్చితంగా వస్తారు. भारत प्राचीन सुखधाम था, हेवन था, बहुत थोड़े मनुष्य थे, बाकी इतनी सब आत्मये कहा थी. భారతము ప్రాచీన దేశం, సుఖధామంగా ఉండేది, దానిని స్వర్గమని చెబుతారు. అప్పుడు ఆ సమయంలో చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు. అయితే ఇప్పుడు ఇంతమంది ఆత్మలు ఎక్కడ నుండి వచ్చాయి అంటారు బాబా. శాంతిధామ్ మే థీనా, అక్కడ చాలా తక్కువ మంది ఉన్నప్పుడు స్వర్గంలో మిగతా ఆత్మలందరూ ఎక్కడ ఉండేవి అని బాబా అడుగుతారు. శాంతిధామంలో ఉండేవారు కదా మిగతా ఆత్మలు. तो ऐसे समझाना चाहिए, इसमें डरने की बात नहीं, ये तो कहानी है. మరి క్వశ్చన్ అడుగుతారనమాట. ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, సత్యుగంలో అయితే కొందరే ఉంటారని అంటారు కదా, మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు శాంతిధామంలో ఉంటారని మనం తెలియచేయాలి. అయితే ఈ విషయంలో భయపడే అవసరం లేదు, ఇది ఆత్మ చరిత్ర కథ కదా, ఖుషీగా అందరికీ తెలియచేయాలి. वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती है, उनको कहानी भी कह सकते हैं. మరి సృష్టి యొక్క చరిత్ర భూగోళం ఎలా రిపీట్ అవుతుంది అనేది ఈ కథ గురించి తెలియచేయాలి. నాలెడ్జ్ भी कर सकते हैं, మరి జ్ఞానం కూడా వారికి తెలియచేయాలి. तुमको तो यह पक्की याद होनी चाहिए. ఇలా అన్ని విషయాలు పక్కాగా వారికి తెలియచేయడం జరుగుతుంది. అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతాం. बाप कहते हैं मेरी आत्मा में सारे जाट का ज्ञान है जो मैं रिपीट करता हूँ. नॉलेजफुल बाप बच्चों को नॉलेज दे रहे हैं. यह जाकर नॉलेज देंगी तो कहेंगे आप औरों को भी बुलाओ. బాబా అంటున్నారు, నా ఆత్మలో ఏదైతే మొత్తం మానవ సృష్టి వృక్షం యొక్క జ్ఞానం ఉందో అది నేను వచ్చి మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాలెడ్జ్ఫుల్ తండ్రి పిల్లలకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మరి అక్కయ్య కూడా వెళ్ళి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. అందుకే ఇతరులు కూడా చాలామందిని పిలుచుకొని వస్తారన్నమాట. ఈ నాలెడ్జ్ చాలా బాగుంది, వీరు కొత్త జ్ఞానం ఇస్తున్నారు రండి అని ఇతరులు కూడా వచ్చి ఈ జ్ఞానం వింటారు. బోలో అంటే మనం కొందరికి వినిపిస్తే వారు వెళ్ళి ఇతరులను కూడా పిలుచుకొని వస్తారనమాట అక్కయ్య దగ్గరికి. बोलो हाँ बुला सकते हैं क्योंकि वो लोग जानना चाहते हैं कि भारत का प्राचीन राज्य क्या था. చెప్పండి భలే పిలుచుకొని రండి అనేసి, ఎందుకంటే వారు కూడా తెలుసుకోవాలి కదా భారత ప్రాచీన రాజయోగం అంటే ఏమిటి, ఎలా ఉండేది అని. జిస్సే భారత్ హెవెన్ బనా వహ్ కోయి సమజాయే. మరి భారత ప్రాచీన రాజయోగం ద్వారానే భారతం స్వర్గంగా అవుతుంది అనేది వారు కూడా తెలుసుకుంటారు. అబ్ సన్యాసి క్యా సునాయేంగే, స్పిరిచువల్ జ్ఞాన్ సిర్ఫ్ గీతా మే హై, వో తో జాకర్ గీతా హీ సునాతే హై. ఇప్పుడు సన్యాసులు ఏమి వినిపిస్తారు, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అయితే భగవద్గీతలోనే ఉంది, అయితే వారు వెళ్ళి గీతను వినిపిస్తారు. గీతా కితనీ పढ़ते हैं కంఠ करते रहते हैं, यह क्या यह स्पिरिचुअल नॉलेज है, यह तो बनाई है मनुष्य के नाम पर. అంటే వారు భగవద్గీతను చదువుతారు, కంఠస్థం చేస్తారు,
శ్లోకాలన్నీ బాగా తెలియచేస్తారు, వివరణ అంతా ఇస్తారు. అయితే బాబా అంటారు, ఇదేమైనా ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుందా? అందులో కూడా భగవంతుని పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరు వేసేశారు. స్పిరిచువల్ నాలెడ్జ్తో మనుష్య దే నా సకే, ఆధ్యాత్మిక జ్ఞానమును మనుషులు ఇవ్వలేరు. తుమ్ అభి ఫర్క్ సమజ్తే హో, ఉస్ గీతా మే ఔర్ జో బాబా సునాతే హై ఉస్మే రాత్ దిన్ కా ఫర్క్ హై. ఇప్పుడు మీరు తేడాను తెలియచేస్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణుడు కాదు భగవద్గీతను బోధించింది, పరంపిత పరమాత్ముడు శివబాబా అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేయిస్తూ ఉన్నారు. అయితే భక్తి మార్గంలో తెలియచేసే విషయాలకి, జ్ఞాన మార్గంలో తెలియచేసే విషయాలకి రాత్రి పగులుకున్నంత తేడా ఉన్నది. దియా ఫాదర్నే ఔర్ నామ్ డాల్ దియా కృష్ణాకా, జ్ఞానం ఇచ్చినదైతే శివబాబా తండ్రి, అయితే భగవద్గీతను బోధించినది శ్రీకృష్ణుడు అని పేరు వేసేశారు. సత్యుగ్ మే కృష్ణ కో యహ్ నాలెడ్జ్ హై నహీ, నాలెడ్జ్ఫుల్ హై హీ ఫాదర్, కితనీ అట్పటి బాతే హై. అంటే సత్యుగంలో శ్రీకృష్ణుడికి నాలెడ్జ్ ఉండదు, ఈ జ్ఞానం ఉండేది కేవలం సంగమ యుగంలో మాత్రమే. నాలెడ్జ్ఫుల్, ఈ జ్ఞానం అంతా తండ్రికి మాత్రమే ఉన్నది, అది మనకి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు సంగమ యుగంలో. అయితే సత్యుగంలో కృష్ణునికి ఈ జ్ఞానం అయితే ఉండదు. ఇవన్నీ కూడా తలా తోకా లేని విషయాలన్నమాట. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను వినిపించడం, ఈ మాటలన్నీ భక్తిలో తయారు చేసిన విషయాలన్నీ కూడా అలా ఉన్నాయన్నమాట. కృష్ణకి ఆత్మ జబ్ సత్యుగ్ మే థీ తబ్ తో నాలెడ్జ్ హై నహీ, కితనీ సూత్ ముంజ్ హువా హై. శ్రీకృష్ణ ఆత్మ ఎప్పుడైతే సత్యుగంలో ఉంటుందో అప్పుడు ఈ జ్ఞానమే ఉండేది కాదు. అయితే భక్తిలోని విషయాలు ఎలా అయిపోయాయి అంటే దారం పూర్తిగా ముడి అనేక ముడులతో చిక్కుకుపోయిందన్నమాట. దారం అనేక ముడులతో ఉంటే దాన్ని తీసేది కష్టం కదా, అలా ఈ భక్తిలోని విషయాలన్నీ కూడా చాలా చాలా మిక్స్ అయిపోయాయన్నమాట. స్పష్టంగా లేదు నాలెడ్జ్ భక్తిలో. ఎస్ సబ్ విలాయత్ మే జాకర్ నామ్ నికాల్ సక్తే హై. మరి మీరందరూ వెళ్ళి విదేశాలలో వెళ్ళి చాలా మంచి పేరును అంటే తండ్రి పేరును ప్రసిద్ధి చేయగలరన్నమాట. భాషణ్ కర్ సక్తే హై, బోలో వరల్డ్కి హిస్టరీ జాగ్రఫీకి నాలెడ్జ్ హమ్ ఆప్కో దే సక్తే హై. మరి భాషణ మేము చేయగలం, ఈ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళిక జ్ఞానం అంతా కూడా మేము మీకు ఇవ్వగలము అని వారికి తెలియచేయండి. गाड हेवन स्थापन कैसे करते हैं, वह हेवन से फिर हेल कैसे बनता है, సో హమ్ ఆప్కో సమఝాతే హై. భగవంతుడు స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తారు, మరియు ఆ స్వర్గం మళ్ళీ నరకంగా ఎలా అవుతుంది, మేము వచ్చి మీకు తెలియచేస్తాము. యహ్ బైట్ లిఖే ఫిర్ దేఖే హమ్ కోయి పాయింట్ భూలే తో నహీ హై, ఫిర్ యాద్ కర్కే లిఖే. ఈ విధంగా వాళ్ళకి భాషణ చేసేటప్పుడు మనం రాసుకోవాలి, మొదట రాసుకొని ఏ పాయింట్ కూడా మర్చిపోకుండా రాసుకోవాలి అని చెప్తూ ఉన్నారు బాబా. తర్వాత గుర్తు వచ్చిందంతా రాసుకొని వాళ్ళకి అర్థం చేయించాలి. ఐసే ప్రాక్టీస్ కర్నే సే బహుత్ అచ్చా లిఖేంగే, బహుత్ అచ్చా సమझाएंगे తో నామ్ బాలా హో జాయేగా. ఇలా మనం మొదట బాగా ప్రాక్టీస్ చేసేసి తర్వాత చాలా మంచిగా రాసుకొని వాళ్ళకి చాలా మంచిగా అర్థం చేయించినప్పుడు బ్రహ్మకుమారి కుమారుల మరియు రాజయోగము ఇవన్నీ కూడా ఈ జ్ఞానం అంతా కూడా చాలా ప్రసిద్ధి చెందుతుంది. అంటే రాజయోగ మహత్వం అందరికీ తెలుస్తుంది బాగా. యహా సే భీ బాబా కోయి కో బాహర్ భేజ్ సక్తే హై. అంటే బాబా ఇంత మంచిగా పాయింట్స్ రాసుకొని మనం అర్థం చేయించేటప్పుడు బాగా మంచిగా పురుషార్థం చేసే పిల్లల్ని బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. యహ్ జాకర్ సమझाए तो भी बहुत अच्छा है, వీరు వెళ్ళి అర్థం చేయిస్తే చాలా బాగుంటుంది అని బాబా చెబుతారు. 7 दिन में भी बहुत होशियार हो सकते हैं, 7 రోజుల్లో కూడా చాలా హోషియార్ వివేకవంతులుగా అవుతారు. ఈ నాలెడ్జ్ వింటేనే పిల్లలు చాలా తెలివైన వారిగా అయిపోతారు. बुद्धि में धारण करना है, बीज और झाड़ डिटेल समझानी है.
బుద్ధిలో జ్ఞానం ధారణ చేయాలి. అలాగే బీజరూపుడు శివబాబా, వృక్షం మానవ సృష్టి రూపీ వృక్షము, ఇలా డీటెయిల్గా అర్థం చేయించాలి. चित्रों पर बहुत अच्छी रीति समझा सकते हैं. सर्विस का शौक होना चाहिए. बहुत ऊंच मर्तबा हो जाएगा. చిత్రాలపైన చాలా మంచి రీతిగా అర్థం చేయించాలి. సర్వీస్ పైన చాలా ఉమంగ, ఉత్సాహము, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే చాలా ఉన్నత పదవి పొందుతారు. నాలెడ్జ్ బడీ సహజ్ హై, యహై పురాణీ చీచీ దునియా. జ్ఞానమైతే చాలా సహజము, ఇది చాలా పాత పతిత ప్రపంచము. स्वर्ग के आगे यह पुरानी दुनिया जैसे गोबर मिसल है, इनसे बांस आती है. वह है सोने की दुनिया, यह है गोबर की दुनिया. స్వర్గం ముందు ఈ పాత పతిత ప్రపంచము పేడ లాంటిదన్నమాట. అంటే పేడతో సమానం. పేడ అంటే దుర్గంధం వస్తుంది కదా, అలాగా సత్యుగము బంగారు ప్రపంచం అయితే ఈ పాత కలియుగి ప్రపంచము దుర్గంధంతో కూడిన పతిత ప్రపంచము, పేడలాంటి ప్రపంచము అంటారు తండ్రి. तुम बच्चे जानते हो अभी हम यह शरीर छोड़ जाकर प्रिंस प्रिंसेस बनेंगे. ऐसे स्कूल में पढ़ने जाएंगे, वहाँ ऐसे विमान होंगे, फुल प्रूफ होंगे. यह खुशी बच्चों को अंदर रहे तो कभी भी कोई बात में रोना नहीं आए. ఇప్పుడు మేము ఈ శరీరాన్ని విడిచి రాజకుమారి రాజకుమార్గా అవుతాము అని మీరు తెలుసుకున్నారు. రాజకుమారి రాజకుమార్గా అయ్యేటువంటి చదువును చదవడం కోసమే మేము ఈ స్కూల్కి వెళ్తూ ఉన్నాము. అయితే సత్యయుగంలో విమానాలు ఎట్లాంటి విమానాలు ఉంటాయంటే అక్కడ విమానాలు కింద పడవు, పూర్తిగా సురక్షితంగా ఉంటాము. మరి ఈ విషయాలన్నీ వింటూ ఉన్నప్పుడు మనసులో ఎంత ఖుషి కలగాలి పిల్లలకి. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ ఏడుపు రాకూడదు. तुम समझते हो ना कि हम प्रिंस प्रिंसेस बनेंगे, तो तुमको क्यों नहीं अंदर में खुशी होनी चाहिए. మేము రాజకుమార్ రాజకుమారిగా అవుతున్నాము అని మీరు తెలుసుకున్నారు కదా, గుర్తించారు కదా, మరి మీ మనసులో ఎందుకు అంత ఖుషి ఉండకూడదు? మీరు అంటే అంత అపారమైన ఖుషిని కలిగి ఉండాలి. భవిష్య में ऐसे स्कूल में जाएंगे, यह करेंगे. बच्चों को पता नहीं क्यों भूल जाता है, बहुत नशा चढ़ना चाहिए. భవిష్యత్తులో మేము అలాంటి స్కూల్కి వెళ్తాము. అంటే సత్యుగంలో కూడా స్కూల్ ఉంటుంది. అక్కడ చిత్రలేఖనం అన్ని వెరైటీస్గా ఉంటాయన్నమాట చదువులు. అయితే మేము అక్కడ వెళ్ళి అలాంటి స్కూల్కి వెళ్తామని మీరు ఇక్కడే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు ఖుషీగా ఉండకూడదు? కానీ పిల్లలకి ఏమవుతుందో ఏమో తెలీదు, మర్చిపోతూ ఉంటారు. బాబా అంటారు చాలా నషాగా ఉండాలి అని. అచ్చా, మంచిది. मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, इस पुरानी चीची गोबर मिसल दुनिया को बुद्धि से भूल सत्युगी दुनिया को याद कर अपार खुशी व नशे में रहना है, कभी भी रोना नहीं है. ఈ పాత చీచి పేడ వంటి ప్రపంచాన్ని బుద్ధి నుండి మరచి సత్యుగి ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అపార నషాలో ఖుషీలో ఉండాలి, ఎప్పుడూ కూడా ఏడవకూడదు. సెకండ్ పాయింట్, बाप जो गुह्य रमणीक बातें सुनाते हैं उन्हें धारण कर सबको समझाना है. स्पिरिचुअल लीडर का टाइटल लेना है. తండ్రి ఏదైతే మనకు రహస్యమైన రమణీకమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారో వాటిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. ఆధ్యాత్మిక నాయకులు అనేటువంటి టైటిల్ని తీసుకోవాలి. వరదాన్, कर्म करते हुए कर्म के बंधन से मुक्त रहने वाले सहज योगी स्वतः योगी भव. కర్మం చేస్తూ కర్మం యొక్క బంధనం నుండి ముక్తులుగా అయ్యే सहज योगी स्वतः योगी भव. जो महावीर बच्चे हैं उन्हें साकारी दुनिया की कोई भी आकर्षण
अपनी तरफ आकर्षित नहीं कर सकती। ఎవరైతే మహావీర్ పిల్లలు ఉంటారో వారికి ఈ సాకారీ ప్రపంచం యొక్క ఏ ఆకర్షణ కూడా తన వైపు ఆకర్షితం చెయ్యదు। वे स्वयं को 1 सेकंड में न्यारा और बाप का प्यारा बना सकते हैं। వారు ఒక్క సెకండ్లోనే వారు స్వయాన్ని ఒక్క సెకండ్లోనే అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవుతారు। डायरेक्शन मिलते ही शरीर से परे अशरीरी आत्माभिमानी बंधन मुक्त योगयुक्त स्थिति का अनुभव करने वाले ही सहज योगी, स्वतः योगी, सदा योगी, कर्मयोगी और श्रेष्ठ योगी हैं। టీస్ వాళ్ళకి డైరెక్షన్ ఇలా చేయాలి పిల్లలు అనేటువంటి డైరెక్షన్ లభించిన వెంటనే శరీరం నుండి దూరంగా అశరీరి అయిపోతారు। అలాగే ఆత్మాభిమానిగా బంధన్ ముక్త స్థితిని అనుభవం చేస్తారు। యోగయుక్త స్థితిని అనుభవం చేసేవారే సహజ యోగీలు, స్వతహ యోగీలుగా, సదా యోగీలుగా, కర్మయోగి మరియు శ్రేష్ఠ యోగీలుగా ఉంటారు। वह जब चाहे जितना समय चाहे अपने संकल्प श्वास को एक प्राणेश्वर बाप की याद में स्थित कर सकते हैं। వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం తమ సంకల్పాలను, శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితి చేయగలుగుతారు। स्लोगन एक रस स्थिति के श्रेष्ठ आसन पर विराजमान रहना यही तपस्वी आत्मा की निशानी है। ఏకరస స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనం, సింహాసనం పైన విరాజమానమై ఉండడమే తపస్వి ఆత్మల గుర్తు। ఓం శాంతి। వర్షిం